చూడండి, నాకొక విషయం తెలియాలి. ఏ బ్రాండ్ అది? ఇలా వేలాపాల లేకుండా తాగడం చూస్తుంటే మీ పూర్వీకులు గొప్పోలే, అంతేగా? తను వచ్చేస్తే మన పరుగు పోతుందిగా. ఎవరు లేరా? బాబోయ్, కత్తి నుంచి ఎస్కేప్ అయ్యి ఆఖరికి కుక్క ఘాట్లతో చనిపోను కదా. అన్నా, మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. మా నాన్న ఎప్పుడో కొన్న పొలాలు ఇవి. నాకు చదువు అప్పలేదని ఆయనకి తెలియగానే పొలాలు చూసుకోమని చెప్పాడు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఈయన కొడుకుని ఎప్పుడైనా మా ఊరికి వెళ్తాను. ఇలా ఉండడం బాగుందన్నయ్య, ఒంటరిగా హాయిగా ఉండడం. ఇందాక మీరు అడిగారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నాకు బాగా తెలుసు. కాకపోతే మనకు ఓ ప్లాన్ ఉండాలి. ఏంట్రా దాక్కునున్నావా? నేను నువ్వే కదరా అన్నావు అన్న పెద్ద ఫ్రాడ్, ఆ అమ్మాయిని బాంబేకి తీసుకెళ్లి అమ్ముతారని. నేనా? నువ్వే కదరా అన్నావు. అయితే నేనా ఫ్రాడ్ని? ఏమైంది రే మామా? నువ్వు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి? మనకి మ్యాటర్ తెలియాలి, అదే కదా. ఆయన ముందు అంటావురా? నువ్వు అలవాటు ఇంకా మానలేదా? ఆయనతో కలిసి కూర్చొని తాగి నేను చెప్పిన ఆయనతో అబద్ధం చెప్తావా? పైగా ఆయనతో ఒంటరిగా తాగుతున్నావు. రే కోపడగరా, నీ కూడా మందు కొన్నానులే. తమాషా చేయకుండా విషయం అంటే చెప్పు. రే, మందు కొట్టడం వల్ల కొన్ని లాభాలున్నారా? ఒకరిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంత గొప్పగా నీకేం అర్థమైందిరా? అర్థం కాలేదు. అలాగే ఆయన చెప్పిన విషయాన్ని కూడా నేను నమ్మలేదు. కాకపోతే ఆయన ఫ్రాడ్ కాదురా. ఎనీవే, మనం ఆయనకి సాయం చేద్దాం. ఏమన్నావు? ఏం జరిగినా నీకు నేను తోడుగా ఉంటానురా. నేనే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నాకు ఇక్కడ పనులు చేసి చేసి బోర్ కొట్టేసిందిరా. చాలా రోజులు గుర్తుండిపోయేలా థ్రిల్లింగ్ ఏదో ఒకటి చేయాలి మామా. నిజమేంటంటే వాడు చావాల్సిన వాడే. రే, వాడిని చంపడమే మన లక్ష్యం. తర్వాత ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళు చనిపోతే వెతుకుంటే ఎవరు రారా. మన వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉండాలి కదా. మధ్యలో ఆ పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది? అదాయన చెప్పలేదా? సరేలే, కనుక్కుందాం. నువ్వేమనుకుంటున్నావురా? అర్ధరాత్రిలో నా ఆశ తీసుకోవడానికి తన దగ్గరికి వెళ్ళానా? ఈ అమ్మాయి గురించి ముందుగా నాకు చెప్పింది నందకుమారే. జస్లీ చావు ఒక పెద్ద సమస్య అయినప్పుడు స్టీఫెన్ గురించిన రిపోర్ట్స్ ఇచ్చింది అతనే. దానికోసం అతను వైజాగ్ ప్రాంతం అంతా వెతికాడు. మనం వచ్చే దారిలో ఒక ఇంటికి వెళ్ళాం కదా, అతనే నందకుమార్.